హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మళ్ళీ మనం అయితే ఒక కొత్త అడ్వెంచర్ పైన అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఆ ప్లేస్ ఎక్కడనో అవన్నీ మనం మెల్లగా డిస్కస్ చేద్దాం, మనకు చాలా టైం ఉంది. కానీ నాకు ఫ్లైట్కి వచ్చేసి అస్సలు టైం లేదు ఇప్పుడు. ఆల్మోస్ట్ ఇప్పుడు 4:30 అవుతుంది టైం. సో మనకి 6:30కి ఫ్లైట్ ఇక్కడ నుంచి ఢిల్లీకి. సో ఈసారి మనం కొత్తగా ఫ్లైట్ అయితే తీసుకున్నాము. సో నేనైతే ఇప్పుడు ఫ్రెండ్ కోసం వెయిటింగ్. సో ఇన్ ద మీన్ టైం నేనైతే చెక్ ఇన్ అయితే చేసేసుకున్నాను నేను. సో వన్స్ వాడు రాగానే నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ అయితే వెళ్ళిపోతాం మనము. సో నేనైతే ఒకసారి కాల్ చేస్తున్నా వాడు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి. ఏడున్నారా? ఏంది? వాట్? ఎందుకు అట్లా అంత సడన్గా? సో గైస్, చెప్పినా కదా నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నామని చెప్పేసి అడ్వెంచర్కి. సో లాస్ట్ మూమెంట్లో నేనైతే ఇప్పుడే కాల్ చేసిన తనకి. సో లాస్ట్ మూమెంట్కి వాడు కాల్ లేపి నేను వస్తలేను మామ అని చెప్పేసి అయితే అన్నాడు. ఎందుకంటే వానికి ఏదో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఏదో వచ్చిందంట. నాకేం అర్థమైతే లేదు. ఇప్పుడు నేనైతే సోలో ఉన్నా నేను ఇప్పుడు. నేను ఇప్పుడు కంప్లీట్ కన్ఫ్యూజ్ ఉన్నా. నేను ఒక్కరిని ఇప్పుడు పోతానా లేదా అని చెప్పేసి. సో ఫైనల్ ఒక డెసిషన్ అయితే తీసుకున్నా, ఒక్కరిని వెళ్ళిపోదామని చెప్పేసి. సో ఏం కాదు, మా అంటే ఏమవుతుంది. సో గైస్, మన గేట్ అయితే 113. నేను ఇప్పుడైతే 15 దగ్గర ఉన్నా. అండ్ ఆల్మోస్ట్ 5:15 అయితే అవుతుంది. ఒక 10-15 మినిట్స్లో బోర్డింగ్ అయితే క్లోజ్ అవుతుంది అని చెప్పేసి అయితే అంటుర్రు. నేనైతే దాన్ని వెళ్ళిపోయి నేను అడిగి పోయి మీకు అప్డేట్ చేస్తాను నేను ఒకసారి. మనమైతే 113 గేట్ దగ్గరికి వచ్చేసినాము. సో బోర్డింగ్ అయితే ఇంకైతే స్టార్ట్ కాలే. సో మోస్ట్లీ ఒక 10-15 మినిట్స్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నా. సక్సెస్ఫుల్లీ మనం ఫ్లైట్ లోపల కూడా వచ్చేసినాము. అండ్ మన సీట్ కూడా వచ్చేసింది. అండ్ మనకి విండో సీట్ అనమాట. నేను విండో సీట్ ఎక్స్ట్రా పే చేసి మరీ తీసుకున్నాను నేను. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:22 అవుతుంది. సో ఒక 8 మినిట్స్లో మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయినాక ఒక 15-20 మినిట్స్లోనే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. సో మనమైతే ఫస్ట్ కాఫీ నుంచి స్టార్ట్ చేద్దాం. నాకు నైట్ కూడా చాలా నిద్ర లేకుండా. సో మనం కాఫీ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో డన్ విత్ కాఫీ అయితే ఓకే ఉండే. సో ఇప్పుడైతే మనం ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ తినేద్దాం. సో బ్రేక్ఫాస్ట్లో వాడు ఆమ్లెట్స్ అండ్ సమ్ చంక్స్ లాంటివి తెచ్చిండు. సో నేనైతే ట్రై చేసి చెప్తాను మీకు ఎట్లుందో. సో గైస్, దాని మీద బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అయితే బాగానే ఉంటుంది. అవుట్ ఆఫ్ 10 నేనైతే ఆల్మోస్ట్ ఒక 7.5 ఇస్తాను రేటింగ్. బాగుంది ఫుడ్ అయితే. సూపర్ యోగర్ట్ తోటి అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7:45 దాకా అవుతుంది. సో మనము 8:45కి మన ల్యాండింగ్ యాక్చువల్గా ఢిల్లీలో. సో ఆల్మోస్ట్ ఇంకో 1 hour ఉంది. 1 hour ఇంకా టైం పాస్ చేయాలి ఎట్లయినా కానీ. చూస్తున్నది నేనైతే బయట చూసుకుంటే వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. ఢిల్లీలో కూడా మనం ల్యాండ్ అయిపోయినాము. అండ్ ఇప్పుడు వెళ్ళి మన లగేజ్ అయితే తీసుకొని అక్కడ నుంచి ఇప్పుడైతే నాకైతే ప్లాన్స్ ఏం లేవు. సో ఫస్ట్ అయితే లగేజ్ అయితే తీసేసుకున్నాను నేను. ఇప్పుడైతే నేను కంప్లీట్ బ్లాంక్. ఏం చేద్దామో నాకైతే ఏం ఐడియా లేదు. ఈ నుంచి రిషికేష్ వెళ్ళిపోదామా లేకపోతే ఢిల్లీ తిరుగుదామా అని చెప్పేసి ప్లాన్ ఏం అవుతలేదు. సో నేను ఒకసారి బయటికి పోయినాక నేను డిసైడ్ అయినాక మీకు అప్డేట్ చేస్తాను నేను. ఫైనలీ సక్సెస్ఫుల్లీ మనమైతే ఢిల్లీ అయితే రీచ్ అయిపోయినాము. సో ల్యాండ్ అయిపోయి బయటికి వచ్చేసిన. లగేజ్ కూడా ఇక్కడ ఉంది చూడండి.
సో ఇప్పుడు నా ప్లాన్ అసలు ఏం లేదు. మనం రేపు మార్నింగ్ వరకు మనం రిషికేష్ అయితే వెళ్ళాలి. సో ఇవాళ మొత్తం మనం ఢిల్లీ తిరగవచ్చు అండ్ మళ్ళీ రిషికేష్ నుంచి ఎక్కడ ఎటు కనెక్షన్ అవన్నీ కొంచెం డీటెయిల్స్ నేను కన్ఫ్యూజన్. సో నాకైతే ఇప్పుడు నేనైతే అస్సలు క్లియర్ లేను ఇప్పుడు నేను ఏం చేద్దామని చెప్పి. నేను నాకు రెడ్ ఫోర్ట్ కూడా చూడాలని ఉంది. లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చూడలేకపోయినాము. సో ఈసారి ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేనేమనుకున్నాను అంటే మెట్రోలో వెళ్ళిపోయి ఇప్పుడు ఇక్కడ నుంచి మెట్రో కనెక్షన్ ఉంది. సో మెట్రోలో ఇక్కడ నుంచి కాశ్మీరీ గేట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి బై వాక్ ఆల్మోస్ట్ లైక్ 3 to 4 kilometers ఉంది రెడ్ ఫోర్ట్ అక్కడ నుంచి. సో రెడ్ ఫోర్ట్ చూసేసి మళ్ళీ కాశ్మీరీ గేట్ దగ్గరికి అయితే వచ్చేద్దాము. వచ్చేసి అక్కడ నుంచి రిషికేష్కి అయితే మనము బస్ అయితే తీసుకున్నాము. బస్ ఆరెల్స్ ట్రైన్ ఏదన్నా ఒకటి. అక్కడ బస్సెస్ ఉంటే లేవో ఫస్ట్ కనుక్కోవాలి అక్కడికి వెళ్ళి అయితే. సో అస్సలు ప్లానింగ్ అయితే నేను ఏం చేయలేదు, బ్లైండ్గా వచ్చేసిన. సో చూసుకున్నాం ఏమవుతుందో. ఎయిర్పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి అయితే టికెట్ తీసేసుకున్నా. వన్స్ మనం ఒకసారి న్యూఢిల్లీ వెళ్ళిపోగానే న్యూఢిల్లీ నుంచి మనము అగైన్ నెక్స్ట్ కాశ్మీరీ గేట్కి టికెట్ తీసుకోవాలి. కాశ్మీరీ గేట్కి కూడా ఉందంట. సో లైక్ ఇప్పుడు నేను ర్యాపిడో చూసిన కాశ్మీరీ గేట్కి ఆల్మోస్ట్ 300 rupees దాకా వస్తుంది. ఇక్కడ నుంచి 18 kilometers దాకా వస్తుంది సారీ. సో ఇట్స్ బెటర్ ఇఫ్ యూఆర్ టేకింగ్ మెట్రో అని చెప్పేసి సో మెట్రోలో నేను వెళ్ళిపోతున్నాను నేనైతే. అండ్ కమింగ్ టు టెంపరేచర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అవుతుంది టైమ్. సో టెంపరేచర్ ఇంకా వచ్చేసి 14 degrees ఉంది. ఇక్కడ ఫుల్ చలి పెడుతుంది. ఇక్కడనే 14 degrees ఉందంటే మనం చేసే అడ్వెంచర్ దగ్గర ఇంకెంత ఉండాలో. సో మీకు అడ్వెంచర్ గురించి అయితే నేను అప్డేట్ చేస్తాను నేను మీకు. చలో మనమైతే వెళ్ళిపోయాం ఫస్ట్ న్యూఢిల్లీ. అక్కడ నుంచి మనం కాశ్మీరీ గేట్కి కూడా వెళ్ళాలి. సో చూద్దాం అడిగి వెళ్ళి. గైస్ న్యూఢిల్లీ అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి మనం కాశ్మీరీ గేట్కి వెళ్ళాలి. మనం వచ్చేసి ఎయిర్పోర్ట్ టర్మినల్ నుంచి వస్తాం కదా. సో అదొక లైన్ అంట. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఎల్లో లైన్ అంట, మళ్ళీ బ్లూ లైన్ అంట. ఎన్నెన్నో లైన్లు ఉన్నాయి ఒకసారి చూడండి. ఎల్లో లైన్ అంట, బ్లూ లైన్ అంట, పర్పుల్ అంట, ఆరెంజ్ అంట. ఎన్ని లైన్లు ఉంటాయి రా బాబు. సో అర్థమైంది కదా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మళ్ళీ కాశ్మీరీ గేట్కి టికెట్ తీసేసుకొని అయితే మనం వెళ్ళిపోదాం. క్రౌడ్ అయితే చాలానే ఉంది కదా. సండే అయినా కానీ చాలా క్రౌడ్ ఉంది కదా. ఐ డోంట్ నో వై బట్ చాలా క్రౌడ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. అసలు హైదరాబాద్ లాగా అస్సలు హైదరాబాద్ ఇప్పుడు ఖాళీ ఉంటుంది కానీ దీని అమ్మ టికెట్ కౌంటర్కి కూడా ఇంతగ్రామ్ లైన్. క్యూర్ అయితే స్కాన్ చేసి చూద్దాం ఒకసారి. सर कश्मीरी गेट कैसे जाना है? कश्मीरी गेट जाना है. यहीं से बाहर जाना है. अच्छा हाँ कश्मीरी गेट जाना है. नहीं मेट्रो. वही कश्मीरी गेट. अच्छा कहाँ से जाना है फिर? नीचे जाना है क्या? अच्छा గైస్ అస్సలు ఎల్లో లైన్ బ్లూ లైన్ ఏం అర్థమవుతుంది. అందరిని అయితే అడుక్కుంటే అయితే వెళ్ళిపోతున్నాను. ठीक है थैंक यू. సో గైస్ మనం అయితే ఇప్పుడు కాశ్మీరీ గేట్ దగ్గర ఉన్నాం. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:38 అవుతుంది. సో నాకు అదే అర్థమవుతలేదు. ఇప్పుడు మనము 2 o'clock బస్సు ఉంది యాక్చువల్గా. 2 o'clock వెళ్దామా లేకపోతే 6 o'clock వెళ్దామా, 6కి పోయి అటు నుంచి అటెల్కి వెళ్దామా అని చెప్పేసి నాకైతే అర్థమవుతలేదు. సో అదే ఆలోచిస్తున్నాయి ఇక్కడ నిల్చొని. సో ఇప్పుడైతే నేను రెడ్ ఫోర్ట్కి వెళ్దామని అయితే అనుకున్నా. ఏమంటారు మీరు? మెట్రోలో అయితే వెళ్ళిపోయి రెడ్ ఫోర్ట్ చూసుకొని అక్కడ మనం డెసిషన్ తీసుకున్నాం. సో ఇక్కడ కాశ్మీరీ గేట్ మెట్రో ఎక్కేసి లాల్ కొలి అయితే దిగాలి. అక్కడ నుంచి బై వాక్ బయటికి అయితే వచ్చేసాను నేను. సో ఇక్కడ నుంచి రెడ్ ఫోర్ట్ ఎంట్రీ చూడండి ఒకసారి. గైస్ మనం అయితే అనుకోకుండా సడన్గా రెడ్ ఫోర్ట్ కూడా వచ్చేసాం మనము. సో నేనైతే అసలు ఏం ప్లాన్ చేయలేదు. మీకు కూడా తెలుసు కానీ ఢిల్లీ వచ్చినా ఢిల్లీ నుంచి రిషికేష్ పోదాం అనుకున్నా. కానీ ఢిల్లీలో ఇట్లా తిరుగుతామని చెప్పేసి అయితే నేను అసలు అనుకోలేదు నేను. సో ఫైనలీ అయితే మనం కూడా వచ్చేసాము. సో వన్ ఆఫ్ ది బకెట్ లిస్ట్లో నాకు రెడ్ ఫోర్ట్ ఉండే. ఎప్పుడు ఢిల్లీ వస్తాను కానీ అది చూద్దాం అనుకున్నాను. ఎప్పుడు చూడలేదు. ఇవాళ సండే అయితే చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ అయితే. సో గైస్ ఐ జస్ట్ మెట్ అ ఫ్యామిలీ ఓవర్ హియర్ అట్ రెడ్ ఫోర్ట్. హాయ్ గైస్. దిస్ మ్యామ్ ఇస్ ఫ్రమ్ Telangana only. Acha. And you are from? I'm from Maharashtra. Acha, you are from Maharashtra. Okay. How did you people meet then? Yeah, we got married. Okay. Is it arranged marriage or? Yeah, arranged marriage. Okay. Love and marriage. Acha. It's like it's arranged, but it's a love. हाँ. So sweet family. He is also so sweet. No worries. इधर से कुतुब मीनार कितना देर है इधर से? यहाँ से नजदीक है ना. अच्छा. कैसे जाना है? मेट्रो पकड़ लो. यहाँ पे चांदनी चौक का मेट्रो है. हाँ. अच्छा. इंडिया गेट से भी अच्छा है. ओके.
वाइब आ जाएगी आपको। हाँ हाँ हाँ. So इधर से I've taken a metro. I don't remember this one. चांदनी चौक। नहीं नहीं इधर से आया था मैं. और आप लाल किला से आए लाल हो, किला से आप आया था. चांदनी चौक से जाओ। अच्छा. ओके. राइट साइड में एक बाई वॉक जा सकते हैं. ओके. फिर देखना पड़ेगा इसको. और जो मूर्तियाँ हैं हाँ, हाँ. और जो कुतुब मीनार के आजू बाजू का जो किला है वो ओके. बढ़िया है, आप देखो। अच्छा. ठीक है then we'll just. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. సో అక్కడ నుంచి బయటికి వచ్చి మంచి పైనాపిల్ స్లైసెస్ అయితే తీసుకున్నా. మీరు చూసిరు కదా అడ్వాంటేజ్ ఆఫ్ సోలో ట్రావెలింగ్. చాలామంది స్ట్రేంజర్స్ని కలుస్తాము అంత చాలా తెలుసుకుంటాం కూడా మనము. సో ఇప్పుడైతే మనం కుతుబ్ మీనార్ వెళ్ళిపోదాం. రైట్ మళ్ళీ నేను ఇక్కడైతే లాల్ కోలీకి అయితే వచ్చేసాను. నేను ఈ నుంచి మళ్ళీ కాశ్మీరీ గేట్ దగ్గరికి వెళ్ళి కాశ్మీరీ గేట్ ఎల్లో లైన్ పట్టుకొని మనము కుతుబ్ మీనార్కి అయితే వెళ్ళాలి. సో వాళ్ళు చెప్పారు కదా. సో నాకు కూడా వెళ్ళకపోతే అయిన వాళ్ళు చెప్పినాక ఒకసారి చూద్దామని చెప్పేసి సో అక్కడికి వెళ్ళి మనకి ఎగ్జాక్ట్గా 5:30కి అయితే మనకి బస్సు ఉంది యాక్చువల్గా కాశ్మీరీ గేట్ నుంచి. సో ఇది ఒకటే లైన్ కాబట్టి మోస్ట్లీ ఒక 3 అవర్స్లో అయిపోతుందని అనుకుంటున్నాను నేను. సో చూద్దాం ఒకసారి. గైస్ వీఆర్ గోయింగ్ టు కుతుబ్ మీనార్. టికెట్ సేమ్ 11 రూపీస్ 10 రూపీస్ అంతే ఉన్నాయి మెట్రో టికెట్స్ కూడా. దన్న నేను ఆన్లైన్లోనే కొట్టేస్తున్నాను. లైన్లలో నిలిచి ఓపిక లేదు. నాకైతే తెలియదు మనం 5:30 వరకు మళ్ళీ కాశ్మీరీ గేట్ వస్తామో లేదో అని చెప్పేసి ఒక్కొక్క చిన్న ట్రై అయితే చేస్తున్నా నేను. చూద్దాం మనం టైంలో మళ్ళీ కాశ్మీరీ గేట్ వస్తామా లేదా అని చెప్పేసి. గైస్ టైమ్ ఇస్ ఆల్మోస్ట్ 2:45 అండ్ ఫైనలీ వీ రీచ్ కుతుబ్ మినార్. అండ్ అక్కడి నుంచి అయితే నేను ఆ క్రౌడ్ చూసినాక నా బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. సో మనము టెక్నాలజీ వాడతాం కదా. సో ఆన్లైన్లో మనమైతే టికెట్ బుక్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోదాం. ఐ థింక్ నేను కుతుబ్ మీనార్ రావడం ఇది సెకండ్ టైం. నేను ఫస్ట్ చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో 5-6 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు నేను ఒకసారి వచ్చిన అంతే. అప్పుడు ఫ్యామిలీతో వచ్చినాను. సో ఇప్పుడైతే సోలో. సో మీకు కుతుబ్ మీనార్ చూపిస్తాను. 3, 2, 1 గో. సో ప్లేస్ అయితే చాలా క్రౌడెడ్ ఉంది. సో నేనైతే ట్రై చేసాను మ్యాక్సిమం ఫొటోస్ అయితే తీసుకోవడానికి. కొంతమంది హెల్ప్ చేసి నాకు కూడా. సో ట్రైపాడ్ అలౌ చేయలేదు అండ్ బ్యాగ్స్ కూడా అలౌ చేయలేదు. లాకర్ రూమ్లో పెట్టేసి అయితే వచ్చాను నేను. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి 3:30 అవుతుంది. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోవాలి మళ్ళీ, ఎందుకంటే మనకి 5:30కే బస్ ఉంది కాబట్టి. సో నా ఫొటోస్ అండ్ వీడియోస్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్. సో కుతుబ్ మినార్ పక్కకి ఒక చిన్న ఎంట్రన్స్ లా ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దాం ఒకసారి ఏందో అయితే. నాకు కూడా తెలియదు ఏంటో కూడా. టైం టు గో. ఇప్పుడు మనం ఒకవేళ కానీ లేట్ అయింది అనుకో బస్సు వెళ్ళిపోతుంది. 5:30కి బస్సు ఉంది కదా మనకి. సో నేనైతే ఇంకా బుక్ చేయలేదు. ఇప్పుడు ఆన్ ద వే బుక్ చేసేసాను ట్రైన్లో కూర్చొని. ఇప్పుడు ఏమైనా లగేజ్ తీసేసుకొని కుతుబ్ మీనార్కి బాయ్ బాయ్ చెప్పేసి అండ్ అక్కడి నుంచి మనము ప్లేస్ పోయి మర్చిపోయినా కాశ్మీరీ గేట్ దగ్గరికి వెళ్ళి మన బస్సు అయితే ఉంటుంది అక్కడి నుంచి. సో చూసారు కదా గైస్, అసలుకి నేను ఏం ప్లాన్ చేయలేదు. నేను అసలుకి మొత్తం అన్నీ ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్నీ అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకొని నేనైతే వచ్చేస్తాను. నేను ఏమైతే అది అవుతుంది అని చెప్పేసి. సో ఎంత థ్రిల్లింగ్ ఉంది తెలుసా అసలుకి. ఏం ప్లాన్ చేయకుండా 2 మాన్యుమెంట్స్ ఒకటే రోజు చూసినందుకు దాట్ ఈస్ డన్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఢిల్లీ వస్తే మిగతా మనం కవర్ చేసుకున్నాము. సో ఎప్పుడైతే మనకి టైం లేదు అండ్ పోయేటప్పుడు కూడా మనకి ఢిల్లీ త్రూవే పోవాలి మనం కూడా. సో అప్పుడు టైం ఉంటుందో లేదో నాకైతే ఐడియా లేదు. సో మనం చూద్దాం తర్వాత. గైస్ ఒక ఫ్లైట్ వెళ్తుంది, ఒక్కసారి చూడరా ఒకసారి. ఎంతో బ్యూటిఫుల్గా ఉంది మొత్తం ఒక సినిమా అసలు. వావ్ సూపర్ వావ్. సో ఇప్పుడు డైరెక్ట్ మనమైతే లగేజ్ తీసేసుకొని ఆటో తీసుకొని ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంది రైల్వే స్టేషన్. సో వాడికి వెళ్ళి మళ్ళీ మనం టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే మనదైతే. సో ఇప్పుడు నేను ఫస్ట్ నా మెయిన్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు బస్ బుక్ చేయడం.
గైస్ టైం ఆల్మోస్ట్ వచ్చేసి 4:43. సో ఇప్పుడైతే నేను బస్ స్టాప్కి వచ్చి కాశ్మీరీ గేట్ ISBTకి వచ్చి నేను ఇక్కడ బుక్ చేస్తున్నా 5:30కి బస్సు. చూసి మనతో ఎట్లుంటుందో. లాస్ట్ డేట్ బోలో ఇసుకో. लास्ट है सर 180 की 180. 180 ठीक है कर देंगे. సో గైస్ నేనైతే తీసేసుకున్నాను నేను ఈ బుక్ బోర్ కొడుతుందని చెప్పేసి. సో మన బస్సు కూడా వచ్చేసింది అక్కడ ఉంది కదా, అదే మన బస్సు. సో పోయి ఎక్కేసి మనం ఈ బుక్ చదువుకుంటూ అయితే కూర్చున్నాం మనం. ఫైనలీ బస్ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది టు రిషికేష్. అండ్ ఆల్మోస్ట్ విల్ బీ రీచింగ్ రిషికేష్ అట్ midnight 12:30 అరౌండ్ 1 o'clock. ఆ టైం వరకు మేము రిషికేష్ వెళ్ళిపోతాము. Few inches later. 6.5 hours later. సో గైస్ బస్ అయితే మనం డ్రాప్ చేసేసింది నేపాలీ ఫామ్ దగ్గర. సో మనం ఇక్కడ నుంచి రిషికేష్కి అయితే వెళ్ళాలి మనము. సో దిగంగానే ఫుల్ చలి పెడుతుంది అసలుకి. ఆ టెంపరేచర్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. అసలుకి టెంపరేచర్ 13 degrees ఉంది గైస్. అమ్మా హాంట్ ఇట్లా పొగలు వస్తున్నాయి. 30 minutes తర్వాత అయితే ఫైనల్లీ ఒక ఆటో దొరికింది. ఊబర్ పనిచేస్తలేదు, ర్యాపిడో పనిచేస్తలేదు, ఏది పనిచేస్తలేదు. ఆడ ఆల్మోస్ట్ 30 minutes అక్కడే వెయిట్ చేసిన. ఆటోస్ ఉండే కానీ వాళ్ళు ఆల్మోస్ట్ 500-600 చెప్తారు రాత్రి, ఎవరు లేరు కాబట్టి. ఏమో ఒక జాకెట్ ఒకరు ఒక టీషర్ట్ ఇట్లనో సరే కాల్తేనో నేను మీకు చెప్తాను. నేను ఒకసారి ఇప్పుడు రూమ్ అయితే చూసుకోవాలి. పొద్దున మనకి టెంపో ట్రావెలర్ వచ్చేసి ఉందన్నమాట. సో నేను ఒక్కసారి రూమ్కి వెళ్ళాక మీకు అప్డేట్ చేస్తాను. మనీష్ హాయ్ బోల్తో. हेलो. సో చూసిరు కదా, మనీష్ వచ్చేసి అక్కడ లోకలే నాకు ఆటోలోనే పరిచయం అయ్యిండు. సో ఇద్దరం మాట్లాడుతున్నా నేను చెప్పినుండే నాకు ఏం బుకింగ్స్ లేవు ఇప్పుడు అని చెప్పేసి అంటే, సో తనకి తెలిసిన హోటల్ ఉంది అక్కడ ఉండిపో నేను తక్కువలో మాట్లాడుతుంటే జస్ట్ నాకు 300 rupees వచ్చేసింది రూమ్. అండ్ కమింగ్ టు ఆటో అంకుల్, మేము ఆటోలో ఉన్నసేపు మాట్లాడుతూనే ఉన్నాము. మంచి బాండ్ అనేది అయిపోయింది మా ముగ్గురు మధ్యలో. సో ఆయన డ్రాప్ చేసాక నా దగ్గర అయితే ₹1 తీసుకోలేదు. ఆయన అన్నాడు అప్ ఫ్రెండ్ నువ్వు ఇస్తే బాగుండదు ఉదయ్ అని చెప్పేసి అంటే అగైన్ అడ్వాంటేజెస్ ఆఫ్ సోలో ట్రావెలింగ్, యూ మీట్ people. Thank you Manish, thank you auto uncle. Chalo guys, time వచ్చేసి almost 1:10 అవుతుంది. So good night from Rishikesh.